విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్లో ఉన్న సిరాజ్ సమీర్లను 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీస్ ట్రైనింగ్ కళాశాల కేంద్రం దర్యాప్తు సంస్థల అధికారులతో పాటు పోలీసులు కూడా విచారించారు. కస్టడీ పూర్తయిన నేపథ్యంలో నిందితులను విజయనగరం స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ కొనసాగిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఉగ్రవాదులు పట్టుబడ్డారనే నేపథ్యంలోనే ఒక్కసారిగా జిల్లా అంతా ఉలికిపడింది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఉలికిపడ్డ నేపథ్యం మనం చూసాం. అటువంటి వారిని ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి అన్నయ్య ప్రత్యేక ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి విజయనగరం కేంద్రంలో ఎక్కడ తలదాచుకున్నారని సంఘటన వెలుగు చూసిన దగ్గర నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. అయితే ఏం జరుగుతుందన్న నేపథ్యంలోనే కోర్టు అయితే జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది విశాఖ. అయితే విశాఖ తరలించిన తర్వాత విజయనగరం పోలీసులు రెండోపట్న పోలీసులు తమ పరిధిలో జరిగిన సంఘటన కాబట్టి రెండోపట్న పోలీసులు అయితే తమకి రిమాండ్ ఇమ్మని చెప్పారు, కస్టడీకి ఇమ్మని చెప్పారు. అయితే ఈ కస్టడీ నేపథ్యంలోనే ఒక్కసారిగా విజయనగరం దగ్గర ఉంచి అన్నయ్య అధికారులు అయితే కానీ ఇటు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారం రోజులు 7 రోజుల పాటు విచారణ వివిధ రకాలుగా విచారించిన నేపథ్యంలోని సరైన సంచలన విషయాలు బయటకు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సంచలన విషయాల్లోని సిరాజ్ ఒక మానవ బాంబుగా తయారవుదామని చెప్పి అదేవిధంగా జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పేలుడికి ప్రభావితం చేస్తున్నారని చెప్పి, అంతేకాకుండా మరికొద్ది ఉగ్ర లింకులు కూడా వీళ్ళకి సిరాజ్తో ఉన్నాయని, సిరాజే విజయనగరం కేంద్రంగానే ఈ ప్లానింగ్లన్నా పకడ్బందీగా చేస్తున్నారని చెప్పి వీళ్ళతో పాటు వివిధ ప్రాంతాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 10 మందిని మానవ బాంబులుగా తయారు చేశారని చెప్పేసి పలు రకాల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోని మరొకసారి ఈరోజు కోర్టుకి తరలిస్తారని చెబుతారు. ఈరోజు విచారణలో ఏం జరుగుతుంది, ఏం చేస్తారన్న ఒక్కసారిగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోని ఉగ్రవాదులని ఒక్కసారిగా కోర్టులో హాజరుపరిచిన సంఘటన మనం చూసుకున్నాము. అయితే కోర్టు ఏం చెప్పిందంటే గతంలో 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలోని ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ కస్టడీ ముగిసింది, ఇక రిమాండ్కి తరలించాలని చెప్పి విశాఖ సెంట్రల్ జైలుకి తరలించమని తదుపరి విచారణ 14 తర్వాత చేపడతామని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అది అన్నయ్య అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులతో పాటు పలు ప్రత్యేక బృందాలు కూడా వచ్చి బృందాల వారీగా తర్వాత విజయనగరం పోలీసులు కూడా బృందాల వారీగా విజయనగరం జిల్లాలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మన విజయనగరం జిల్లా కేంద్రంలో అక్కడ ఎక్కడైతే ఆబాద్ వీధిలో నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వాటితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మనం కోర్టు దగ్గర ఉన్నాము. ఈ కోర్టు ప్రాంతంలోనే బావమెట్ట ప్రాంతం అంటారు. ఈ బావమెట్ట ప్రాంతంలోనే తన పేలులు కుట్రపడినట్టు కూడా చెప్పినట్టు అది అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఈ ఉగ్రవాదుల కలనిక నేపథ్యంలో పూర్తి సమాచారం అయితే అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి లేదు. ప్రస్తుతం చెప్తున్నవన్నీ పోలీసులు దర్యాప్తులో తెలియనివే కానీ పూర్తి సమాచారం ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఏం జరగబోయేది, ఒకవేళ ఈ ఉగ్రదాడిని అడ్డుకోకపోతే ఎటువంటి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగేది, మరింతమంది సిరాజులు ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారని మిగతా ఈ కస్టడీలో తెలిసే అవకాశం ఉంది. తదుపరి విచారణ అయితే పూర్తిస్థాయి జాతీయ సంస్థల ఆధీనంలోకి వెళ్ళిన నేపథ్యంలోని తదుపరి విచారణ ఇంకా క్షుణ్ణంగా ఉంటుందన్న దీంట్లోని ఏవేవి బయటపడతాయి, అసలు ఈ సిరాజ్తో లింకులు ఎవరెవరికి ఉన్నాయి, సిరాజ్తో సంబంధించి ఏం జరగబోతుంది, ఎటువంటి ఎంతమంది సిరాజులు ఉన్నారు అని చెప్పేసి అది కూడా స్లీపర్ సెల్స్ని పెట్టానని చెప్పి విచారణలో చెప్పిన నేపథ్యంలో ఈ స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలా యాక్టివ్ అవుతారు, మళ్ళీ సిరాజ్ యాక్టివ్ చేసిన యాక్టివ్ అవుతారా, సిరాజ్ నుంచి ఏమైనా సంకేతాలు వెళ్తే యాక్టివ్ అవుతారా అన్న అంశాలను కూడా పోలీసులు దర్యాప్తుగా విచారించిన సంగతి మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని వివరాలు తెలియాలి అంటే విచారణ అయితే పూర్తి కాగాలి. అయితే దీన్ని పూర్తిగా జాతీయ దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఈ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. వారితో పాటు జిల్లా కేంద్రంలో పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారీ కుట్రలకి ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ స్లీపర్ సెల్స్ని ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో ఈ అంశాల మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులు వేగవంతం చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ విచారణ ఈ 7 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠ మరొక 7 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అన్నది సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామం. ఏది ఏమైనప్పటికీ భారీ ప్రమాదం నుంచి
మొత్తం ప్రజలంతా బయటపడ్డారనేసి ఒక్కసారిగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పి ఒక రకంగా జిల్లావాసులు అయితే ఊపిరి పీల్చుకున్న నేపథ్యం. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.